వెల్కమ్ టు ఉద్విగ్న ఫుడ్స్. ఈరోజు మటన్ కీమా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సినవి 2 ఆనియన్స్, ఒక ఆనియన్ మిక్సీ పట్టుకోవాలి, ఒక ఆనియన్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అల్లం తెల్లగడ్డ, ఒక పార్ట్ అల్లం తీసుకుంటే 2 పార్ట్లు తెల్లగడ్డ వేసుకోవాలి. మసాలాకి ఎప్పుడు నాన్ వెజ్కి ఏలక్కాయ, కొంచెం చెక్క, కొంచెం లవంగాలు ఇవన్నీ మిక్సీ పట్టించుకోవాలి. కొన్ని మిరియాలు, కొన్ని ధనియాలు కూడా ఆ మసాలాలతో పాటు మిక్సీ పట్టించుకోవాలి. ఇంట్లో చేసుకున్న గరం మసాలా ఇది. కొంచెం పసుపు కూడా వాడాలి కైమాకి. తర్వాత కొంచెం కారం, మీకు కారం తగినట్టు వేసుకోండి. కరివేపాకు, కొత్తిమీర, బాండిల్ పెట్టుకొని బాండిల్ వేడెక్కిన తర్వాత ఒక 4 గరిటెలు ఆయిల్ పోసుకోండి. కైమాకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కాబట్టి ఒక 4 గరిటెలు పోసుకోండి. నేను 1/2 కిలో కైమాకి 4 గరిటెలు నూనె పోసుకుంటున్నాను. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఆనియన్ మిక్సీకి వేసుకున్నాము. ఇంకొక ఆనియన్ ఇట్లా చిన్న చిన్నవిగా కట్ చేసుకొని వాటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మసాలా వేసి పెట్టుకున్నాం కదా, అది మొత్తం ఈ బ్రౌన్గా వేగిన ఆనియన్స్లో వేసుకోవాలి. మీకు మసాలా తక్కువ తినే వాళ్ళైతే మసాలా తక్కువ వేసుకోండి. కొంచెం స్పైసీగా అయితే కావాలి అని అనుకుంటే మసాలా కొంచెం ఎక్కువే వేసుకోండి, నేను చూపించిన రేషియోలో. కానీ ఆయిల్లో బాగా ఫ్రై చేసేసుకోవాలి. పచ్చివాసన పోయేదాకా మసాలా మొత్తం ఆయిల్లో బాగా వేగాలి. అప్పుడే కైమా టేస్ట్గా ఉంటుంది. ఏ మసాలా కూరలకైనా మసాలా బాగా నూనెలో వేగాలి. మసాలా మొత్తం బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి కైమాని 1-2 సార్లు లైట్గా కడిగి పెట్టుకున్నాం కదా, దాన్ని తీసి ఇందులోకి వేసేసుకోవాలి. ఇందులోకి కొంచెం పసుపు, ఉప్పు వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు వేస్తాను. కొంచెం రాళ్ళ ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇట్లా మొత్తం ఒకసారి కలిపేసుకొని ఒక 10 నిమిషాలు అట్లే స్టవ్ సిమ్లో పెట్టి మూత పెట్టేసేయాలి. కైమా ఉడకటానికి టైం పడుతుంది. సిమ్లో వదిలేసేయాలి ఇట్లనే. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మొత్తం నీళ్ళన్నీ బయట వచ్చుంటాయి. ఇందులోకి ఇప్పుడు మీరు కారం అది కలుపుకోండి. నేను కారంలోనే ధనియాల పొడి మిక్స్ చేసి ఉంటాను కాబట్టి సపరేట్గా ధనియాల పొడి వేయడం లేదు. మీరు సపరేట్గా చేసుకుంటే ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోండి. మీకు కైమా కొంతమంది డ్రైగా ఫ్రై లాగా చేసుకొని తింటారు. అలాంటి వాళ్ళు ఈ నీళ్ళన్నీ ఇంకిపోయే వరకు డ్రై చేసుకోండి హై ఫ్లేమ్ మీద. లేదు కొంచెం ముద్దగా కర్రీ లాగా కావాలి అని అనుకునేవాళ్ళు ఈ కన్సిస్టెన్సీలోనే కారం యాడ్ చేసుకోండి. ఒక 5-6 స్పూన్లు కారం యాడ్ చేసుకోండి. మీరు కారం ఎక్కువ తినే పని అయితే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి.
తక్కువ తినే పని అయితే తక్కువ యాడ్ చేసుకోండి, మీ రుచిని బట్టి కారం యాడ్ చేసుకోండి. కారం వేసేసి ఒకసారి కలుపుకొని ఉప్పు కారం మొత్తం సరిపోయేలా, మీ టేస్ట్కి సరిపోయేలా ఉంటే మళ్ళీ మూత పెట్టేసేయండి. మూత పెట్టి కొంచెం వేగనివ్వాలా. కారము అదంతా యాడ్ చేసి మూత పెట్టే ముందు కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోండి. మీ దగ్గర కొత్తిమీర ఉంటే లాస్ట్లో దించే ముందు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. నా దగ్గర కొత్తిమీర అయిపోయింది కాబట్టి కొత్తిమీర వేయడం లేదు, ఓన్లీ కరివేపాకే ఉంది కాబట్టి కరివేపాకే వేస్తాను. 15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ అంతా పైకి తేలింది. ఇప్పుడు ఇందులోకి మనం ఇంట్లో చేసుకున్న గరం మసాలా యాడ్ చేయాలి. నేను ఇంట్లో చేసి పెట్టుకున్నాను, ఇది గరం మసాలా. దీని డిస్క్రిప్షన్ కూడా మీకు ఇస్తాను, లేదా ఇంకొక వీడియో కూడా చేసి పెడతాను. బయట తెచ్చుకునే గరం మసాలాల కంటే ఇంట్లో చేసుకునేది బాగుంటుంది, స్మెల్ కూడా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఆల్మోస్ట్ ఆల్ కైమా వచ్చేసింది. ఇలా గరం మసాలా యాడ్ చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు సిమ్లోనే పెట్టేసుకుంటే కైమా రెడీ అయిపోతుంది. తర్వాత చూస్తే ఇట్లా మొత్తం ఆయిల్ అంతా పైకి తేలి ఉంటుంది. సో కైమా మొత్తం కూర అయిపోయినట్టు. చపాతీలోకి పూరీలోకి కైమా చేసుకోవాలంటే ఇంకొంచెం నీళ్ళగా చేసుకుంటే సరిపోతుంది. అన్నంలోకి కైమా రెడీ అయిపోయింది, ఇంకా వడ్డించుకొని తినడమే.